ప్రొద్దుటూరులో పోలీస్ శాఖ అవినీతిపై ఎమ్మెల్యే ఆగ్రహం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు డీఎస్పీ మామూళ్లకు అలవాటు పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మునివర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ ఆడటం మానుకుని 15 ఏళ్లయిందని, అతను తప్పు చేశాడని నిరూపిస్తే క్షమాపణ చెప్తానని అన్నారు. దొంగలు ఇళ్లను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దోచుకుంటుంటే డీఎస్పీ పరిశీలించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మునివరను కేసులో పెట్టమని ఓ రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి చెప్పడంతోనే పెట్టారని తెలిపారు. మునివరను కేసులో పెడితే నరసింహ అనే పెద్ద క్రికెట్ బుక్కీతో డబ్బులు మాట్లాడుకోవచ్చన్న విధంగానే కేసు నమోదైందని అనుమానం వ్యక్తం చేశారు. మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను తహసీల్దార్తో మాట్లాడినా డీటీ గారితో వాళ్ళు చెప్పినారు, డీటీ గారు ఎఫ్ఈ షాప్ బియ్యం అని చెప్పినారు. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి, పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు. దానిపైన ఈ ఒరిజినల్ బిల్లులా మంచి బియ్యమా, ఈ ఎఫ్ఈ ఫెయిర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా వేరే బియ్యం అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మాదిరిగా చేయకుండా జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి. పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి. అట్లా చేయకుండా జమ్మలమడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు ఈ కరెక్ట్ అయినట్టేనంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మలమడుగులు ఎట్లా ఇస్తారు? అసలు జమ్మలమడుగులకు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి. అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మలమడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులే అని తహసీల్దార్ ధృవీకరించినాడని డిఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మలమడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి? పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా. విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మలమడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతున్నాయి చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తున్నాడు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆ అమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, కలెక్టర్కి ఉంటుంది, లేదా మన తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను. ఇంకొక మాట చెప్తారు వాళ్ళు, కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము, ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి
పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు. జమ్మలమడుగులో ఆ బియ్యాన్ని స్టాక్ పెట్టుకునేదానికి దానికి లైసెన్స్ ఉందా? నువ్వు ఎక్కడి నుంచి కొన్నేట్టు తీసుకొని వచ్చిన పెట్టుంది, ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరమే ఉంది. నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా, వయా చిత్తూరు మీద పోతుంది. ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? జమ్మలమడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ పూర్తికి 100కి 100 చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఈ డిఎస్పీ గారు ఈ మాదిరిగా వదిలేసే విషయంలో ఇంకా ఎవరెవరు పోలీసు అధికారుల ప్రమేయం ఉండదనేది కూడా విచారణలో తేల్చాలని నేను కోరుతా ఉంటాను.